కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మొయినాబాద్ చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది. పార్టీలో ఆర్గనైజర్స్, డీజే ప్లేయర్ తో సహా మొత్తంగా 65 మంది పాల్గొన్నారు. వారందరినీ కూడా రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు చెర్రీస్ అండ్ వోక్స్ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడి చేశారు. ట్రాప్ హౌస్ పేరుతో ఇన్స్టాగ్రామ్ లో పేజ్ క్రియేట్ చేసిన ఇషాన్ అనే వ్యక్తి పార్టీ ఆర్గనైజ్ చేశాడు. పార్టీలో పాల్గొన్న 59 మంది విద్యార్థుల్లో 22 మంది మైనర్లుగా గుర్తించారు. అందులో 5 అమ్మాయిలు, 17 మంది అబ్బాయిలు ఉన్నారు. మిగిలిన వారంతా మేజర్లే. వీరంతా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. డ్రగ్ టెస్ట్ లో ఇద్దరికి గంజాయి పాజిటివ్ వచ్చింది. 8 విదేశీ మద్యం బాటిల్ను సీజ్ చేశారు. ఇషాన్ అనే యువకుడు ఈ పార్టీ నిర్వహించాడు. కెనడా నుంచి ఇటీవలే హైదరాబాద్కు వచ్చాడు. ఇతడు పార్టీలకు అలవాటు పడి సెల్ఫ్ గా పార్టీలు నిర్వహించాలని ఇషాన్ నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే ఇన్స్టాలో ట్రాప్ హౌస్ పేజీని క్రియేట్ చేశాడు. అక్టోబర్ 4న ఫామ్ హౌస్ లో పార్టీ నిర్వహించాడు. సూపర్వైజర్ ఠాకూర్ మనీష్, డీజే ప్లేయర్లు రమేష్, రోహిత్, ఫామ్ హౌస్ ఓనర్ శేషగిర్ తో పాటు ఆర్గనైజర్ ఇషాన్, మరొక 2 మైనర్లపై కూడా మొయినాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ పార్టీ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మొయినాబాద్ లోని చెర్రీ అండ్ వోక్స్ ఫామ్ హౌస్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మొయినాబాద్ పోలీసులు ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. మొత్తంగా చెర్రీ అండ్ వోక్స్ ఫామ్ హౌస్ కేసులో పరిశీలిస్తే 65 మంది ఇందులో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. స్టూడెంట్స్ అందరూ కలిసి లిక్కర్ తో పాటుగా డ్రగ్ పార్టీ నిర్వహిస్తున్నారని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. నిన్న ఉదయం 6 గంటల ప్రాంతంలో మెరుపుదాడి చేశారు రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు. మొయినాబాద్ చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ ప్రస్తుతం ఎక్కడైతే పార్టీ ఈవెంట్ జరిగిందో మనం ఆ పార్టీ ఈవెంట్ ఇన్సైడ్ ఉన్నాము. అంతా మనం చూడొచ్చు విజువల్స్ లో. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన మనం విజువల్స్ గమనిస్తా ఉన్నాం. పార్టీలో పాల్గొన్న మొత్తంగా 55 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో 59 మంది స్టూడెంట్స్ కూడా అదుపులోకి తీసుకున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. నిన్న ఉదయం 6 గంటలకు చెర్రీస్ అండ్ వోక్స్ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడి చేశారు. ట్రాప్ హౌస్ పేరుతో ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ క్రియేట్ చేశాడు ఆర్గనైజర్ ఇషాన్. సో ఇతను కెనడాలో కూడా తరచూ పార్టీస్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అతను హైదరాబాద్ వచ్చిన తర్వాత సోషల్ ప్లాట్ఫామ్ లో ట్రాప్ హౌస్ పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి అందులో ఫామ్ హౌస్ సంబంధించి పార్టీ నిర్వహిస్తున్నట్లుగా ఇందులో కొన్ని వివరాలతో ఒక పేజ్ క్రియేట్ చేశాడు. ఇందులో స్టూడెంట్స్ అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. 59 మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పార్టీలో వారంతా ఎంట్రీ చేసుకున్నారు. సో ఫామ్ హౌస్ లో పార్టీ నిర్వహించిన ఆర్గనైజర్ అలాగే డీజే ఆపరేటర్తో సహా మొత్తం 7 పైన కేసులు నమోదు చేశారు పోలీసులు. పార్టీలో పాల్గొన్న 59 మంది విద్యార్థుల్లో 22 మంది మైనర్లుగా గుర్తించారు. అందులో 5 అమ్మాయిలు ఉన్నారు, 17 మంది అబ్బాయిలు ఉన్నారు. విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ గా తెలుస్తోంది. డ్రగ్ టెస్ట్ లో ఇద్దరికి పాజిటివ్ గాంజాయి టెస్ట్ కూడా నిర్ధారణ అయింది. 8 విదేశీ మద్యం బాటిళ్లు ఇదే లాన్ లో సీజ్ చేశారు. అలాగే ఇందులో డ్రగ్ పార్టీ అలాగే ఈవెంట్స్ ఏదైతే నిర్వహిస్తున్నారో ఈ లాన్ లో పోలీసులు మెరుపుదాడి చేశారు. నిందితుల్లో ఫామ్ హౌస్ యజమాని అలాగే నిర్వాహకుడు, డీజే ఆపరేటర్లు 2 స్టూడెంట్స్ ఉన్నారు. సూపర్వైజర్ ఠాకూర్ మనీష్ అలాగే డీజే ప్లేయర్ రమేష్, రోహిత్, ఫామ్ హౌస్ ఓనర్ శేషగిరితో పాటు ఆర్గనైజర్ ఇషాన్, మరో 2 మైనర్లపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 59 మందిని అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్ పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఆదివారం ఉదయం నిన్న 6 గంటలకు ఇదే చెర్రీస్ అండ్ వోక్స్ ఫామ్ హౌస్ పైన ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడి చేశారు. ట్రాప్ హౌస్ పేరుతో ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి ఎవరైతే పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నారో ఇషాన్ ఇందులో కీలక రోల్ ప్లే చేశాడు. అతను కెనడా నుంచి హైదరాబాద్ వచ్చాడు. సో ఈ విధంగా పార్టీ నిర్వహించడం, ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ క్రియేట్ చేయడం వల్ల చాలా మంది 1300 రూపాయలు వెచ్చించి అందరు కూడా ఎంట్రీ తీసుకున్నారు. అందులో కపుల్స్ అయితే 1600 రూపీస్, సింగిల్ గా అయితే 1300 రూపాయలని ఇందులో ఇన్స్టాలో పేజ్ క్రియేట్ చేశారు. సో ఓవరాల్ గా ఇటు మొయినాబాద్ పోలీసులు ఈ కేసు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ లాన్ పక్కనే కాటేజెస్ ఉన్నాయి. ఈ కాటేజెస్ లో కూడా స్టూడెంట్స్ కొంతమంది ఉన్నట్లుగా తెలుస్తోంది. వారికి సంబంధించి కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఓవరాల్ గా మొయినాబాద్ లోని పెద్దమంగళారంలో చెర్రీస్ ఓక్స్ ఇది ఫామ్ హౌస్. ఇన్సైడ్ ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ గమనిస్తా ఉన్నాం. ఇందులో నిన్న స్టూడెంట్స్ అందరూ కూడా పార్టీ ఈవెంట్ చేసుకునేందుకు హైదరాబాద్ నుంచి తదితర ప్రాంతాల నుంచి కూడా వారందరూ వచ్చారు. సో ఇషాన్ పేజ్ క్రియేట్ చేశారు. ఇందులోనే చాలా మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఎంట్రీ చేసుకున్నారు. ఓవరాల్ గా 65 మంది డీజే ప్లేయర్లు అలాగే ఆర్గనైజర్స్ అంతా మొత్తం కలిపి 65 మంది ఉన్నారు. 65 మందిలో 59 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు ఇద్దరికి మాత్రం స్టూడెంట్స్ లో అందులో ఒకరు వీరిద్దరికి కూడా డ్రగ్ టెస్ట్ లో గాంజాయి పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరందరినీ కూడా మొయినాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వపాల్తో కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.